కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ అమెరికా బేతాళుడి కథలు 5వ కథ సొమ్మొకడిది సోకొకడిది. రచన శ్రీ సత్యం మందపాటి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ సత్యం మందపాటి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో జన్మించారు. గుంటూరులో పెరిగారు. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసి త్రివేంద్రంలో 10 ఏళ్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగం చేశారు. ప్రస్తుతం 42 సంవత్సరాల నుంచి టెక్సస్, అమెరికాలో ఎంతో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒక సెమీకండక్టర్ కంపెనీ నుంచి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్గా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. తెలుగు భాష తీయదనాన్ని మరింతగా ఆస్వాదిస్తున్నారు. వృత్తి ఇంజనీరింగ్ అయితే వీరి ప్రవృత్తి సాహిత్యం. 1962 నుంచి ఎన్నో కథలు, నవలలు, కవితలు, నాటికలు, వ్యాసాలు, శీర్షికలు రాశారు. 4 సీడీలకు పాటలు రాశారు. ఇవి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, సాలూరి వాసురావు సంగీత దర్శకత్వంలో పాడారు. వీరి అమెరికా బేతాళుడి కథలు ఒకే రచయిత రాసిన మొట్టమొదటి అమెరికా తెలుగు డయాస్పోరా కథల పుస్తకం. వీరి సాహిత్యం మీద 2 పిహెచ్డీలు సాధించారు. మరొకరు ఎంఫిల్ చేస్తున్నారు. వీరు రాసిన కథ బృందావనం లఘు చిత్రంగా వచ్చింది. ఈ మధ్యనే వీరు రాసిన ఎక్కవలసిన రైలు డయాస్పోరా కథల పోటీలో బహుమతి పొందింది. చైతన్య భారతి, వంశీ ఇంటర్నేషనల్, సప్నా, సిరి ఫౌండేషన్, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంగూరి ఫౌండేషన్, తానా, తామా, ఆట, టాంటెక్స్, ట్యాక్స్, సిరికోనా మొదలైన సంస్థల ద్వారా ఎన్నో బహుమతులు, ప్రశంసాపత్రాలు, పురస్కారాలు అందుకున్నారు. 2019 సంవత్సరంలో వంగూరు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. వీరి రచనలు అమెరికా బేతాళుడి కథలు, తెలుగువాడు పైకొస్తున్నాడు తొక్కేయండి, చెట్టు కింద చినుకులు, గవర్నమెంటాలిటీ కథలు, మేడ్ ఇన్ అమెరికా, ఎన్ఆర్ఐ కథలు, మరో 6 అమెరికా కథలు, చీకట్లో చందమామ నవల, ఎన్ఆర్ఐ కబుర్లు 1, ఎన్ఆర్ఐ కబుర్లు మరోటి, అమెరికా వంటింటి పద్యాలు హాస్యరచన, సత్యం శివం సుందరం అమెరికా కథలు, నిజమే కళ అయితే సంచలన నవల, సత్యమేవ జయితే సుజనరంజని శీర్షిక. వీరు అనేక ఈ బుక్స్ కూడా ప్రచురించారు. ఆదివారం మధ్యాహ్నం భోజనానంతరం టీవీ చూస్తూ కూర్చున్నాడు విక్రమరావు. డేవిడ్ నివన్ వేసిన పాత సినిమా వస్తున్నది. సౌత్ వెస్ట్ హ్యూస్టన్లోని తన విశాలమైన ఇంట్లో ఫ్యామిలీ రూమ్లో రిక్లైనింగ్ చైర్లో పడుకుని తాపీగా ఆదివారం గడపడానికి నిశ్చయించుకున్నాడు. ఎప్పుడో కానీ ఇలాంటి అవకాశం దొరకదు. ప్రతి వీకెండ్లోనూ ఏదో పని, ఆఫీస్ పని లేదా తోట పని. వాళ్ళ అబ్బాయిని సాకర్ ఆటకి, గిటార్ క్లాస్కి, వాళ్ళ అమ్మాయిని డాన్స్ క్లాస్కి, టెన్నిస్ ఆటకి, సునీతతో షాపింగ్కి, వీక్ డేస్ కన్నా వీకెండ్ పని ఎక్కువ విక్రమరావుకి. సినిమా చూడడం ప్రారంభించిన 5 నిమిషాలకే కునుకు పట్టింది విక్రమరావుకి. సునీత అబ్బాయిని సాకర్ ప్రాక్టీస్ దగ్గర దించి అమ్మాయిని సుబ్బారావు గారింటికి తీసుకువెళ్ళింది. ఉగాది తెలుగు అసోసియేషన్ ప్రోగ్రాంకి సునీత పాటలు పాడుతున్నది. వాళ్ళ అమ్మాయి ఒక తెలుగు జానపద గేయానికి నృత్యం చేస్తున్నది. అందుకే వాళ్ళు వెళ్ళాక విక్రమరావుకి కాస్త విశ్రాంతి దొరికింది ఈ ఆదివారం మధ్యాహ్నం. సినిమా చూస్తూ కునికిపాట్లు పడుతున్న విక్రమరావుకి ఏదో శబ్దమై హఠాత్తుగా మెలకు వచ్చింది. ఎదురుగుండా సోఫాలో కూర్చుని బడ్వైజర్ బీరు తాగుతున్నాడు అమెరికా బేతాళుడు. ఆశ్చర్యపోయిన విక్రమరావు అన్నాడు, ఇంటికి కూడా దాపురించావా బేతాళుడు? కారులోనే ప్రత్యక్షం అవడం నీకు అలవాటు అనుకున్నాను. హిహిహిహిహిహిహి, నీకో మంచి కథ చెప్పాలనిపించింది. నువ్వేమో ఇవాళ బయటకు వచ్చే ప్రయత్నాలు చేయడం లేదు. ఇడియట్ బాక్స్ ముందు కూర్చుని పాత సినిమాలు చూస్తున్నావు. ఏం చేయను? అందుకే నేనే మీ ఇంటికి రావాల్సి వచ్చింది. ఒట్టి కథ చెప్పడమేనా? మామూలుగా కథ చెప్పడంలో ప్రశ్నలు అడగడం, తెలిసి జవాబు చెప్పకపోతే? అడిగాడు విక్రమరావు. ఇది అమెరికా బేతాళుడి కథలలో 5వది. కనుక అన్ని కథలో లాగానే ఈ కథలో కూడా చివరిలో ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు జవాబు చెప్పాలి. ఏమిటిలే చెబుతావు, నీకు అలవాటైపోయింది కదా. చెప్పకపోతే ఏమవుతుంది? ఈసారి మనం కారులో లేవు కదా, టైర్లు బద్దలై యాక్సిడెంట్ అయినా బుర్రలు బద్దలవడానికి. అన్నా, కారులో లేకపోతే? కోపం వచ్చింది బేతాళుడికి. నన్నే ఆటలు పట్టిస్తున్నావా? నీ 32 అంగుళాల టీవీ ఢామ్ అని పగిలిపోతుంది. ఇక పాత సినిమాలు చూడటం కుదరదు. మళ్ళీ టీవీ కొనేదాకా. నీ దుంప పిలకయ్యా,
నా ఇంట్లోకొచ్చి నాకు కథలు చెప్పి నన్నే బెదిరిస్తున్నావు? నేను చెప్పను పో, ఇంకెవరినన్నా వెతుక్కో కోప్పడ్డాడు విక్రమరావు. వెంటనే అన్నాడు బేతాళుడు, బాబాబు, అనగా అనగా పూర్వజన్మలో నువ్వు విక్రమార్కుడివి, నేను బేతాళుడివి. ఎప్పుడో ఎక్కడో ఎన్నడో విడిపోయాం. మళ్ళీ ఎన్నో జన్మల తర్వాత ఈ అమెరికా దేశంలో కలుసుకున్నాం. ఈనాటి ఈ బంధమే నాటిదా. కనుక ఇక నాకేం చెప్పొద్దు, విను నా కథ. బేతాళుడు బ్రతిమలాడుతున్నాడో దబాయిస్తున్నాడో అర్థం కాలేదు విక్రమరావుకి. ఈలోగా టీవీలో సినిమా కూడా అయిపోయి అమెరికన్ ఫుట్బాల్ గేమ్ మొదలైంది. విక్రమరావుకి అమెరికన్ ఫుట్బాల్ అంటే నచ్చదు. అందుకే టీవీ ఆపేసి బేతాళుడి కథ వినడానికి సిద్ధమయ్యాడు. ఈ కథ అశోక్ చెప్తూ ఉంటే విన్నాను. పోయిన వేసవి కాలంలో వాళ్ళ అమ్మాయిని ఇండియా పంపించాడాయన. మాతృదేశం వెళ్ళి బంధుమిత్రులను కలుసుకుని రావటానికి మన వాళ్ళకి దొరికేది 5-6 ఏళ్లకు ఒకసారి. మనిషికి $1400-1500 టికెట్ అవుతుంది. పైగా ఇండియాలో తిరగటానికి మనసారా తీసుకువెళ్లే బహుమతులు, మొహమాటానికి తీసుకువెళ్లే బహుమతులు, అదో ఖర్చు. అదీ కాక ఇక్కడ సెలవులు ఇండియాలోలా కాదు, మరీ తక్కువ, సంవత్సరానికి 10 రోజులు మాత్రమే. దాంట్లో ఇక్కడ అవసరాలకు వాడేవెన్ని, ఇండియా వెళ్ళడానికి దాచుకునేవెన్ని. బేతాళుడు, ఆపవయ్యా సుత్తి, ఇవన్నీ నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. మేము కూడా 5-6 ఏళ్లకు ఒకసారి వెళ్లే బాపతే. అసలు కథ కానీ అన్నాడు విక్రమరావు విసుగ్గా. సరే కానీ అశోక్ వాళ్ళ అమ్మాయి అరవిందకి ఇండియాలో కజిన్స్ అందరినీ చూడాలని, తాజ్మహల్, జైపూర్, కన్యాకుమారి చూడాలని కోరిక పుట్టింది. 16 ఏళ్ల పిల్ల అడిగింది కదా, ఆ అమ్మాయి ఉత్సాహం ఎందుకు కాదనాలి అని అశోక్ సరే అన్నాడు. వాళ్ళని వీళ్ళని అడగ్గా గోపాలస్వామి వాళ్ళ ఆవిడ కోయంబత్తూరు వెళ్తున్నట్టు తెలిసింది. ఆవిడని కనుక్కుని వెంటనే సింగపూర్ ఎయిర్లైన్స్ టికెట్ బుక్ చేశాడు. వాళ్ళతో పాటే ఆస్టిన్ నుంచి మద్రాసు దాకా. ఆస్టిన్ అంటావేమిటి, తెలుగు సినిమాలో దర్శకుడి లోపంలాగా? కాదులే, ఆ అశోక్ ఉండేది ఆస్టిన్ నగరంలో. ఆయన అక్కడ తెలుగు సాంస్కృతిక సంఘానికి ప్రెసిడెంట్ కూడాను. టిక్కెట్ అయితే కొన్నాడు కానీ ప్రయాణం ఇక 10 రోజులే ఉంది. రామకృష్ణారెడ్డి గారి భార్య అనసూయ 4 రోజుల తర్వాత ఎయిర్ ఇండియాలో వెళ్తున్నది. ముందు ఆవిడతో పంపిద్దాం అనుకున్నాడు. అశోక్కి ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రూ అంటే ఇష్టమే. 37,000 అడుగుల ఎత్తులో విదేశాల మీద ఎగురుతున్నప్పుడు ఉప్మా, పూరి, బంగాళదుంప కూర పెడతారు. చక్కగా మాట్లాడతారు. కానీ న్యూయార్క్లో, లండన్లో, బొంబాయిలో గ్రౌండ్ క్రూ మాత్రం మనుషులు కారు. వాళ్ళలో ఏమాత్రం సభ్యత, సంస్కారం కనపడదు. ఈ ప్యాసింజర్లు ఇచ్చే డబ్బుతోనే వీళ్ళు 2 పూట్ల తిండి తింటున్న సంగతి మరిచిపోయి తలపొగరు జవాబు చెప్పడం, ఏమాత్రం సహాయం చేయకపోవడం వాళ్ళ జన్మ హక్కులాగా ప్రవర్తిస్తారు. సరిగ్గా జవాబు చెప్పరు, చెప్పినా హిందీలో ఏడుస్తారు. మళ్ళీ నువ్వు లూప్ లైన్లోకి వెళ్తున్నావు బేతాళుడు, అసలు కథ చెప్పు. బేతాళుడిని అదిలించాడు విక్రమరావు. ఓకే, సింగపూర్ ఎయిర్లైన్స్ టికెట్ కొనేశాడు అశోక్, $1,500 పెట్టి. ప్రయాణ సన్నాహాలు కూడా మొదలుపెట్టాడు. సూట్ కేసులు కొనడం, బహుమతులు కొనడం, ఇండియాలో ముఖ్యులందరికీ ఫోన్ చేసి వివరాలు చెప్పటం, ఇండియాలో ట్రిప్పులకి రిజర్వేషన్ చేయించటం, అన్నీ అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అప్పుడే చూశాడు అరవింద్ ఇండియన్ పాస్పోర్ట్. అది ఎక్స్పైరీ 4 రోజులైంది. ప్రయాణం ఇక 8 రోజులే ఉంది. వెంటనే ఇండియన్ కాన్సులేట్ శాన్ ఫ్రాన్సిస్కో ఆఫీసుకు ఫోన్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ ఎవరూ తీయరు. ఒక 6 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత ఒక ఆవిడ ఫోన్ తీసింది. అశోక్ చెప్పాడు పాస్పోర్ట్ రెన్యువల్ కావాలని. ఉత్తరం రాయండి, ఫారం పంపిస్తాం, దాన్ని పూర్తి చేసి మాకు పంపించండి, 3-4 వారాల్లో రెన్యూ చేసి పంపిస్తాం అని టక్కును ఫోన్ పెట్టేసింది ఆవిడ. అశోక్ బిత్తరపోయి మళ్ళీ ఫోన్ చేశాడు. అమెరికాలో ఎవరో మాట్లాడుతూ అలా ఫోన్ పెట్టేయరు, అది అమర్యాదకు చిహ్నం. ఈసారి ఆవిడే మళ్ళీ ఫోన్ తీసింది. మర్యాదగా చెప్పాడు, మాకంత టైం లేదు, ఈ ప్రయాణం అంతా హడావిడిగా అరేంజ్ చేశాం, ఇందాకే చూసుకున్నాను, పాస్పోర్ట్ సరిగ్గా లేదని. ఆహా, చాలా కరుగ్గా అన్నది. అంత గుడ్డిగా ఎట్లా ఉంటారండి, ముందే చూసుకోనక్కర్లేదు. $1,500 పెట్టి టికెట్ కూడా కొన్నారు, ఇప్పుడు మీ అమ్మాయి పాస్పోర్ట్ సరిగ్గా లేక వెళ్ళలేకపోతే మా మీద పడి ఏడుస్తారు అన్నది కొంచెం ఇంగ్లీష్లో, కొంచెం హిందీలో. అశోక్కి ఆవిడ మాట తీరు కోపం తెప్పించింది. అయినా మర్యాదగానే అన్నాడు, మీరు మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నారు, కస్టమర్లు ముఖ్యం అనుకునే ఈ దేశంలో కస్టమర్లతో ఇలా మాట్లాడడం బాగుండదు. నేను ముందరే చెప్పాను అంతా హడావిడైపోయిందని. ఇప్పుడు నేను పిలిచింది క్షమాపణ చెప్పడానికి, బ్రతిమలాడడానికి కాదు. ఇద్దరం ప్రొఫెషనల్గా మాట్లాడదాం. నాకు పాస్పోర్ట్ వారం రోజుల్లోగా కావాలి. దానికి మీకు ఏదైనా పద్ధతి ఉందా? త్వరగా ప్రాసెస్ చేయడానికి ఏం కావాలి? ఎంత ఎక్కువ ఖర్చు అవుతుంది చెప్పండి, అలా చేస్తాను. అంతేగాని నా ప్రవర్తన గురించి, నా మతిమరుపు గురించి, నా గుడ్డితనం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అన్నాడు. ఆవిడ, మీతో మాట్లాడే టైం లేదు నాకు, పాస్పోర్ట్ పంపించండి చూద్దాం అని పెట్టేయబోతూ ఉంటే
ఆపాడు అశోక్. మీ కాన్సులేట్ జనరల్ గారితో మాట్లాడుతాను, కనెక్షన్ ఇవ్వండి అడిగాడు. ఆయన బిజీగా ఉన్నారు, కుదరదు అని ఫోన్ పెట్టేసింది ఆవిడ. వీళ్ళ ఆఫీస్ ఈ దేశంలో ఉన్నది భారతీయులకు కావలసిన సహాయం చేయడం కోసం. వాటిలో పాస్పోర్ట్ రెన్యువల్ ఒకటి. అది కూడా చేయడం ఇష్టం లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చింది ఎందుకు? దేశాన్ని చూడ్డానికా? ఇంత అసహ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇక్కడ ఏ బ్యాంకుకి వెళ్ళినా నవ్వుతూ పలకరించి ఎంతో సహాయం చేస్తారే. మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నందుకు ప్రతిఫలంగా ఇస్తున్నారు ఆ సర్వీసు. అది మన వాళ్ళలో ఎందుకు కనపడదో? సొమ్ము ఒకటిది, సోకొకటిది అన్న సామెత గుర్తొచ్చింది అశోక్కి. 10 మంది మిత్రులకు ఫోన్ చేశాడు అశోక్ ఈ పాస్పోర్ట్ ఉపాఖ్యానం ఎలా సుఖాంతం చేయాలా అని. చాలా మందికి ఇది సరిగ్గా లేదని, అది సరిగ్గా లేదని తిప్పి పంపించారట. అంతేకాదు, $25 కడితే 24 గంటల్లో పంపిస్తామని కూడా ఒక రూల్ ఉందిట. ఆ మాట ఆవిడ ముందే చెబితే తనకింత హైరాణ ఉండకపోను. పాస్పోర్ట్ అప్లికేషన్ కోసం ఎందరికో ఫోన్ చేయగా ఆ ఊళ్ళోనే ఉన్న ఒక సింధి ఆయన దగ్గర ఫారం దొరికింది. అవన్నీ పూర్తి చేసి మర్నాడు శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కో ఆఫీసుకి ఫోన్ చేశాడు. ఈసారి ఫోన్ తీసిన ఆవిడ అంత కర్కశంగా మాట్లాడలేదు. గవర్నమెంట్ సర్వీసులో కొత్తగా చేరినట్టుంది. తర్వాత 2 రోజులు శని ఆదివారాలు, సోమవారం మెమోరియల్ డే సెలవు. పోనీ మంగళవారం పూర్తి చేసి పంపగలరా అంది. మా అమ్మాయి శుక్రవారం ఇండియాకి వెళ్ళాలి అన్నాడు అశోక్. సారీ సార్, మంగళవారం మహావీర జయంతి మాకు సెలవు అన్నదావిడ. ఓహో, మీరు ఇండియా సెలవుల ప్రకారం ఆఫీసు మూసేస్తారన్నమాట. అయితే సోమవారం మెమోరియల్ డేకి పనిచేస్తున్నారా అడిగాడు అమాయకంగా. లేదండి, మేము అటు ఇండియా సెలవులు ఇటు అమెరికా సెలవులు రెండూ వాడుకుంటాం. అందుకని బుధవారమే ఇంక తెరవటం. బుధవారం పని పూర్తి చేసి ఫెడరల్ ఎక్స్ప్రెస్ ఓవర్ నైట్లో పడేయగలరా? గురువారం నాకు అందుతుంది. శుక్రవారం మా అమ్మాయి వెళ్ళాలి అడిగాడు అశోక్. చెప్పలేనండి, ప్రయత్నం చేస్తాం, పంపించండి చూద్దాం అని ఫోన్ పెట్టేసింది ఆవిడ. ఆ మాటే అశోక్ ఇందిరతో అంటే ఇందిర సలహా ఇచ్చింది. మన శుభ శాన్ ఫ్రాన్సిస్కోలోనే కదండి ఉన్నది. ఆవిడికి పంపిస్తే పర్సనల్గా తీసుకువెళ్ళి పని పూర్తి చేసుకుని పంపిస్తుంది కదా. చాలా క్లిష్ట పరిస్థితుల్లో మంచి సలహాలు ఇస్తుంది ఇందిర. కార్యేషు మంత్రి అని ఊరికే అనలేదు కదా. అందుకే భార్య తెలివితేటలకు మెచ్చుకుని వెంటనే శుభకి ఫోన్ చేశాడు అశోక్. ఆవిడన్నది, మీరేం కంగారు పడకండి, ఇవాళ శుక్రవారం కదా, మీరు ఓవర్ నైట్ మెయిల్లో పడేస్తే నాకు రేపు అందుతుంది. బుధవారం నేను పొద్దున్నే వెళ్ళి పని పూర్తి చేసుకుని ఆ రాత్రే మళ్ళీ ఓవర్ నైట్ ఫెడరల్లో పంపిస్తాను. మీకు గురువారం అందుతుంది. శుక్రవారం అరవింద్ ఇండియాకు వెళ్ళొచ్చు. ఆవిడ మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చింది అశోక్కి. ఆవిడ, ఏమిటండి మీ మతిమరుపు అని తిట్టలేదు. ఫలానా రోజుకి పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ప్లాన్ చెప్పింది. ఇదే పని పాస్పోర్ట్ ఆఫీసులోనే ఆవిడ చేయవలసింది. అది ఆవిడ వృత్తి ధర్మం. ఆవిడికి జీతం ఇస్తున్నదే అందుకు. అయినా ఆవిడ చేయలేదు. బహుశా గవర్నమెంట్ ఉద్యోగం అనేసరికి ఆ కవరం వస్తుందేమో. అశోక్ అన్నాడు శుభతో, మరి మీరు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదా, పర్వాలేదా? ఆవిడ నవ్వింది. మాకు పని చాలా ఎక్కువగా ఉందండి. అయినా మన అవసరం కదా, తప్పదు. 2-3 గంటల పని. ఆ రోజు సాయంత్రం హాస్పిటల్లో ఎక్కువసేపు ఉంటే సరి. ఇంకో డాక్టర్తో మాట్లాడి ఇద్దరం వర్క్లో సర్దుకుంటాంలేండి అన్నదావిడ. ఆవిడకి మనసారా కృతజ్ఞతలు చెప్పి ఆ రోజే కాగితాలన్నీ శాన్ ఫ్రాన్సిస్కో పంపించాడు అశోక్. ఆగాడు భేతాళుడు. విక్రమరావు అన్నాడు, ఈ మన గవర్నమెంట్ ఉద్యోగస్తులలో మార్పు ఎప్పుడొస్తుందో. పోయినసారి ఇండియాకి వెళ్ళినప్పుడు పద్మనాభన్ ఒక ప్యాకెట్ రిజిస్టర్ పోస్టులో మధురై పంపించమన్నాడు. గుంటూరు పోస్ట్ ఆఫీసులో నాకు అది పంపించడానికి 6 గంటల పైన పట్టింది. ముందు రిజిస్ట్రేషన్ లైన్లో నుంచోమన్నాడు. 15 మంది వెనకాల నుంచుని కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి గంట పట్టింది. అతను రిజిస్టర్ చేయలేదు. బరువు తూచి పక్క లైన్లో నుంచుని స్టాంపులు కొనుక్కోమన్నాడు. అక్కడ ఇంకో గంట. స్టాంపులతను స్టాంపులు మాత్రమే అమ్ముతాడు, రిజిస్టర్ చేయడు. ఆ స్టాంపులు అంటించి మళ్ళీ రిజిస్ట్రేషన్ లైన్లో నుంచున్నాను. అది ఇంకో గంట. నా దగ్గరికి రాగానే కౌంటర్ మూసేసి భోజనం వేళయింది, ఒక గంట ఆగి రమ్మన్నాడు. గంట ఆగి వెళ్ళేసరికి మళ్ళా లైను. పని పూర్తయ్యేసరికి సాయంత్రం అయ్యింది. ఈ దేశంలో 10 నిమిషాల్లో అయ్యే పని అది. ఒకే క్లర్క్ బరువు తూచి స్టాంపులు అంటించి రిజిస్టర్ చేసి రిసీట్ ఇచ్చేస్తాడు. అక్కడ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పడం. ఆపి ఏదో ఆలోచిస్తూ అడిగాడు విక్రమరావు. ఇలా చెబుతూ పోతే అంతా ఉండదులే. సరే, ఇంతకీ ఏమైంది? పాస్పోర్ట్ సమయానికి వచ్చిందా? ఇంకొంచెం కథ చెప్పి ఆ ప్రశ్న నేనే నిన్ను అడుగుతాను, జవాబు చెబుతూ గాని అన్నాడు బేతాళుడు. శుక్రవారం పొద్దున్న 10ంటికే శుభ ఫోన్ చేసి కాగితాలన్నీ అందాయని, బుధవారం కల్లా పని పూర్తి చేస్తానని చెప్పింది. అశోక్ పనులన్నీ అనుకున్నట్టు సవ్యంగా జరుగుతున్నందుకు సంతోషించాడు. బుధవారం వచ్చింది. మధ్యాహ్నం ఫోన్ మోగింది. అనుకున్నట్టుగానే శుభ.
కానీ అనుకున్నట్టుగా పని మాత్రం అవ్వలేదు. ఈ క్లర్క్‌కి తలకాయ ఉంది కానీ దానిలో ఏమీ ఉన్నట్టు లేదండి. ఆ అప్లికేషన్ వెనకాల ఇండియన్ కాన్సులేటు న్యూయార్క్ వాళ్ళ రబ్బర్ స్టాంప్ ఉందట. అది ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో ఆఫీసులో పనికి రాదట. ఆవిడ తిప్పికొట్టింది. ఇక్కడ ముద్ర వేసిన అప్లికేషన్ ఇచ్చింది. అది పంపించమంటుంది. ఇవాళ నేను మీకది పంపిస్తే రేపు గురువారం మీకు అందుతుంది. మీరు గురువారం పంపిస్తే లేదండి అది జరిగే పని కాదు. మీ అమ్మాయి వెళ్ళే శుక్రవారం కదా! అశోక్ తల తిరిగిపోయింది. నెమ్మదిగా అన్నాడు, ఐ డోంట్ నో వాట్ టు డూ. ఈ 2 అప్లికేషన్‌లో తేడా ఏమైనా ఉందా? లేదండి. 2 అంతా ఒకటే. ఒకే ప్రింట్ కూడాను. ఒక్క రబ్బర్ స్టాంప్ అడ్రస్‌లోనే తేడా ఉంది. అంతేకాదు కాన్సులేట్ జనరల్‌ని చూస్తానన్నాను. వాళ్ళు నన్ను ఆయన దగ్గరికి పోనివ్వలేదు. ఆయన బిజీగా ఉన్నాడట. వీళ్ళకి బుద్ధి లేకపోతే సరి. మనల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం కోసం వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. ఉండండి. లెట్ మీ థింక్. ఆగాడు అశోక్. బేతాళుడు కూడా ఆగాడు. ఇప్పుడు చెప్పు విక్రమార్కుడు, అశోక్ ఏం ఆలోచించాడు? శుభ ఎలా విజయం సాధించింది? పాస్‌పోర్ట్ వచ్చిందా? అరవింద్ ఇండియా వెళ్ళగలిగిందా? ఆలోచించు. తెలిసి జవాబు చెప్పకపోతే ఆగు బేతాళుడు ఆగు. అంతదాకా అక్కర్లేదు. జవాబిస్తాను. సాలోచనగా అన్నాడు విక్రమరావు. టీవీలో సీకో రిస్ట్ వాచ్ అడ్వర్టైజ్మెంట్ వస్తున్నది. తెల్లవారుజామున ఒక కోడి లేచి కర్రల మీదుగా నడుచుకుంటూ వచ్చింది. చుట్టూతా చూసింది. అక్కడే ఉన్న ఒక కర్ర మీద సీకో వాచ్ పెట్టి ఉంది. కోడి ఆ టైం చూసింది. పెద్ద ముళ్ళు 12 మీదకి రాగానే కొక్కరక్కా అని కూసి వెనక్కి వెళ్ళిపోయింది. వెనకాల నుంచి ఒక గొంతు, రోజు ప్రతిరోజు సీకో గడియారాలు టైం కరెక్ట్గా చూపిస్తాయి అని చెబుతున్నది. గివప్ అడిగాడు బేతాళుడు. విక్రమరావు నవ్వాడు. అశోక్ ఆస్టిన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నావు కదా! జవాబు దొరికిందిలే. అయితే చెప్పు అడిగాడు బేతాళుడు. వస్తున్నా. అశోక్ చాలా ఉత్సాహంగా ఎన్నో తెలుగు ప్రోగ్రాంలు ఇచ్చాడు. ఆస్టిన్‌లో అప్పుడే ఇండియా నుంచి వస్తున్న ఆర్టిస్టులకు ఇండియన్ గవర్నమెంట్ కొన్ని గ్రాంట్లు ఇచ్చింది. ఆ విషయంలో కొంతమంది తెలుగు ఆర్టిస్టుల వీసాల సంబంధంగా ఇండియన్ కాన్సులేట్ జనరల్ గారు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి అశోక్‌ని చాలా సార్లు పిలిచి ఎంతో ఇన్ఫర్మేషన్ అడిగారు. అశోక్ ఆయనకు అన్ని విషయాలలోనూ వెంటనే ఎంతో సహాయం చేశాడు. హఠాత్తుగా అశోక్‌కి అనిపించింది ఆయన్నే పిలిచి మాట్లాడితే అని. వెంటనే ఫోన్ చేశాడు. ఆయనతో మాట్లాడడానికి వీలు లేదు. ఆయన ఎప్పుడూ బిజీ అన్నది క్లర్క్ రికార్డెడ్ మెసేజ్ లాగా. లేదు, ఆయనకు నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆయనే అడిగారు నన్ను అన్నాడు అశోక్. తన హడావిడిలో మర్చిపోయాడు కానీ ఇంతకు ముందు కూడా అలా అడిగితేనే కనెక్షన్ ఇచ్చారు వాళ్ళు. వెంటనే కనెక్షన్ ఇచ్చింది ఆవిడ. ఆయన వెంటనే అశోక్ గొంతు గుర్తుపట్టాడు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నారు. అశోక్ జరిగిందంతా చెప్పాడు. ఈ ప్రయాణం చాలా హఠాత్తుగా ప్లాన్ చేయవలసి వచ్చిందండి. అందుకే పాస్‌పోర్ట్ చూడలేదు ముందుగా. తీరా వెళ్ళలేకపోతే ఎయిర్ ఫేర్ అంతా వృధా అవ్వడమే కాకుండా ఇండియాలో చేసిన రిజర్వేషన్లు అన్నీ వృధా అవుతాయి. మా అమ్మాయి కూడా డిసప్పాయింట్ అవుతుంది. అపాలజెటిక్‌గా చెప్తున్నాడు అశోక్. మీరవన్నీ చెప్పక్కర్లేదండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం చూడవలసినది ఈ పరిస్థితులలో పని ఎలా పూర్తి చేయాలా అని. అంతేకాని ఇలా ఎందుకయింది అని కాదు. అందుకే మాకు వెంటనే ఒక రోజులో ఇచ్చే పద్ధతి కూడా ఉంది. అయినా మా వాళ్ళలో కొంతమందికి బుద్ధి లేదులెండి. రబ్బర్ స్టాంప్ సరిగ్గా లేదని అప్లికేషన్ తిప్పి పంపుతారా? న్యూయార్క్ ఆఫీస్ కానీ, శాన్ ఫ్రాన్సిస్కో ఆఫీస్ కానీ అన్నీ ఇండియన్ గవర్నమెంట్‌వే. బుర్ర లేకుండా ప్రవర్తిస్తారు. మీ స్నేహితురాలనొచ్చి నన్ను కలవమని చెప్పండి. వెంటనే ఇచ్చేస్తాను అన్నాడాయన. అశోక్ ఆయన సహాయానికి కృతజ్ఞతలు చెప్పి వెంటనే శుభకి ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత ఒక గంటలో మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది శుభ దగ్గర నుంచి. ఆయన వెంటనే పని పూర్తి చేశాడని, ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ ఓవర్ నైట్‌లో పంపిస్తున్నానని దిగులు పడవద్దని చెప్పింది శుభ. సో, శుభ వల్ల ఈ కథకి శుభం అయ్యింది. లేకపోతే భసుం అయ్యుండేది అన్నాడు విక్రమరావు. అమెరికా బేతాళుడు విక్రమరావు జవాబుకి ముక్కు మీద వేలు వేసుకుని వింతగా చూడబోయి తలుపు దగ్గర సునీత వచ్చినట్టు గంట మోగితే అందరికీ కనపడడం బాగుండదని వెంటనే మాయమయ్యాడు. మీరింతవరకు అమెరికా బేతాళుడు కథల నుండి 5వ కథ సొమ్మొకడిది సోకొకడిది విన్నారు. రచన శ్రీ సత్యం మందపాటి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి.
సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి